వెల్కమ్ టు టీవీ3 న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. శ్రీ సీతారామచంద్ర స్వామి వారికి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు ముత్యాలు తలంబ్రాలు సమర్పించిన సీఎం రేవంత్ రెడ్డి దంపతులు. రేషన్ షాపుల వద్ద కాంగ్రెస్ బీజేపీ కార్యకర్తల ఫ్లెక్సీల గొడవ. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేలా ప్రోత్సహించండి. లాటిన్ అమెరికా కరేబియన్ దేశాల ప్రతినిధులకు మంత్రి శ్రీధర్ బాబు విజ్ఞప్తి. కోదండరాముల కళ్యాణ మహోత్సవానికి పట్టు వస్త్రాలు సమర్పించిన ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి. కర్నూలు టీజీవీ కళాక్షేత్రానికి రాష్ట్రంలోనే గుర్తింపు తెచ్చేలా అభివృద్ధి చేస్తాం. రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్. సన్నబియ్యంతో వండిన ఆహారాన్ని గిరిజన మహిళలతో కలిసి భోజనం చేసిన ఎమ్మెల్యే యశస్విన్ రెడ్డి. రాజన్న ఆలయంలో ఘనంగా శ్రీరాముల వారి కళ్యాణం. ఇక వివరాల్లోకి వెళ్తే, కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం పేదలకు రేషన్ కార్డు ద్వారా అందజేస్తున్న సన్నబియ్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఉపయోగపడే పథకాలను అమలు చేస్తుందని ఎమ్మెల్యే యశస్విన్ రెడ్డి అన్నారు. పాలకుర్తి మండలం కొండాపురం పెద్ద తండాలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేసిన సన్నబియ్యంతో వండిన అన్నంను గిరిజన మహిళలతో కలిసి ఎమ్మెల్యే యశస్విన్ రెడ్డి భోజనం చేశారు. దొడ్డు బియ్యాన్ని పంపిణీ చేస్తే అమ్ముకుంటున్నారని, లేకుంటే దోశలకు పిండి వంటకాలకు వాడుకుంటున్నారని, అందుకే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేదలకు సన్నబియ్యం పంపిణీ చేస్తుందని, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రులు మంచి నిర్ణయం తీసుకున్నారని గిరిజన మహిళలకు ఎమ్మెల్యే యశస్విన్ రెడ్డి తెలిపారు. అదే మొన్ననే ఇచ్చింది. అదే దొడ్డు బియ్యము నేను ఎవరిని అడిగినా కానీ దొడ్డు బియ్యం అమ్ముకునేటోళ్ళంతా దోశలు పోసుకొని కన్నా, లేకపోతే మీ జొన్నలు జొన్న రొట్టెలు మీకన్నా బాగా జొన్న రొట్టెల్లో కలిసి కొట్టించుకునేటోళ్ళంతా. అదే దానికే వాడేటోళ్ళంట. మరి ఇది సన్న బియ్యం మనకు ఉపయోగపడతలే. ఉపయోగపడుతుంది సన్న బియ్యం అనేది మనం తినడానికి పనికి వస్తుంది. మరి మన గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు, ముఖ్యమంత్రి గారు, అట్లనే సివిల్ సప్లై మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అందరు కలిసి అదే ఆలోచన చేసిండ్రు. ఇంత సొమ్ము, ప్రభుత్వ సొమ్ము ఇంత పోతుంది కదా, పోతుంది కానీ అది ప్రజలకు ఉపయోగపడుతుందా లేదా? తినే తిండి దగ్గర కూడా ఇంత తేడా ఎందుకు? డబ్బులు ఉన్నోళ్ళేమో సన్న బియ్యం తినాలి, లేనోళ్ళేమో దొడ్డు బియ్యం తినాలా? కాయ కష్టం చేసి నానా చాకిరి చేసేది రెండు బుక్కడు బువ్వ తినడానికే కదా, బువ్వ దగ్గర తేడా ఎందుకనే. ఇప్పుడు మెదక్ జిల్లా కేంద్రంలో వెల్కమ్ బోర్డ్ ఏరియాలో డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 117వ జయంతిని పురస్కరించుకొని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన జిల్లా కలెక్టర్ రాహుల్ రాజు, గ్రంథాలయ చైర్మన్ చిలుముల సుహాసిని రెడ్డి, వివిధ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. తొలి కార్మిక శాఖ మంత్రిగా మరి కార్మికుల శ్రేయస్సు కోసం ఎన్నో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చి వాళ్ళ జీవితాల్లో వెలుగు నింపడానికి ఎన్నో కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా వివిధ హోదాల్లో దాదాపు 50 సంవత్సరాల పాటు మరి శాసనసభ్యునిగా అంటే చట్టసభలో ఎంపీగా, ఎమ్మెల్యేగా పనిచేయడమే కాకుండా అతి సుదీర్ఘకాలము 30 సంవత్సరాల పాటు మంత్రిగా పనిచేయడం అనేది కూడా ఒక రికార్డ్. 50 ఏళ్ళు చట్టసభల సభ్యునిగా మరి ఉండడం అనేది ప్రపంచ రికార్డ్. అది ఇలాంటి ఎన్నో రికార్డులు తన సొంతం చేసుకుని 78 సంవత్సరాల వారి జీవిత కాలంలో 50 సంవత్సరాలు మరి ప్రజా శ్రేయస్సు కోసం, దళిత నిమ్న అట్టడుగు వర్గాల అభివృద్ధి కోసం, వారి అభ్యున్నతి కోసం, వాళ్ళ శ్రేయస్సు కోసం ఎన్నో కొత్త నిర్ణయాలను
ప్రభుత్వ పరంగా కూడా తీసుకునే విధంగా వారి కృషి ఉంది కాబట్టి మరి 118వ జయంతి సందర్భంగా కూడా మనం ఇంత గొప్పగా వారిని స్మరించుకుంటున్నామంటే దీనికి వారు చేసిన కృషి అని మనం తెలుసుకోవచ్చు. అదేవిధంగా ఇంత గొప్పగా వారి కోసం కుండను ఏర్పాటు చేయగా మొక్కవని ధైర్యంతో ఎంతో సాహసోపేతమైన నిర్ణయం. ఆ కాలంలో ఇలాంటి పనులు అంత చిన్నతనంలో చేయడం అంటే వారి ధైర్య సాహసాలకు అది ప్రతీక. వారు ఎన్నో మార్లు దాన్ని అదే విధంగా కుండను పగలగొట్టడంతో ఇంకా కుండ పెట్టడం మానేయడం జరిగింది. ఆ రకంగా అతి చిన్న వయసులోనే మరి దళితులకు జరుగుతున్న వివక్ష నుండి వారిని బయటికి తీసుకురావాలని, దళితుల హక్కుల కోసం పోరాటం చేయాలని అంత చిన్న వయసులోనే వారు స్ఫూర్తిని తీసుకొని మరి ముందుకు నడవడం అనేది అది అనితర సాధ్యము. వారు వారి జీవిత కాలంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు. వారు నడుస్తున్న బాటలో ఎన్నో ముళ్ళను కంటకాలను వాటినే పూలుగా వారు భావించి మొక్కవని ధైర్యంతో ముందుకు జరగడమే కాకుండా వారు అతి పిన్న వయసులోనే మరి శాసనసభ్యునిగా ఎన్నుకోవడం, అతి పిన్న వయసులోనే మరి తాత్కాలిక ప్రభుత్వంలో నెహ్రూ గారి ఆధ్వర్యంలో మరి క్యాబినెట్ మంత్రిగా వారు పనిచేయడం నుంచి ప్రాథమిక విద్య అభ్యసిస్తున్న సమయంలోనే పాఠశాలలో 2 నీటి కుండలు ఉండడం అనేది ఆ కాలంలో విన్నాను. ఒకటేమో హిందువులకి, ఒకటేమో ముస్లింలకు. అయితే మన జగ్జీవన్ రామ్ గారు ఒకరోజు ఆ హిందువులకు ఉద్దేశించిన కుండలో నుంచి నీరు తాగడం జరిగింది. దానితో వాళ్ళ విద్యార్థులంతా వెళ్ళి పాఠశాల ప్రధానోపాధ్యాయునికి చెప్పి మరి నీరు తాగిన కుండలో నుండి మేము తాగమని చెప్పడంతో మరి ప్రధానోపాధ్యాయులు గారు మరొక కుండను ఏర్పాటు చేయడం జరిగింది దళితుల కోసం. అది చూసిన తర్వాత చాలా మానసికంగా వేదన చెంది జగ్జీవన్ రామ్ గారు ఆ కుండను పగలగొట్టడం జరిగింది. ఈరోజు మరి గౌరవ బాబు జగ్జీవన్ రామ్ గారి 118వ జయంతి ఉత్సవాలకు ఇక్కడికి చేసిన గారికి, అదేవిధంగా సోదరులకు, మీడియా మిత్రులకు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ మరి ఒక వ్యక్తి ఒక లక్ష్యం ఏర్పాటు చేసుకున్నట్టయితే తప్పకుండా ఆ లక్ష్యాన్ని సాధించడం ఎలాగా అనేది మనం జగ్జీవన్ రామ్ గారి జీవిత చరిత్రను చూస్తే తెలుసుకోవచ్చు. వారు అతి చిన్న వయసులోనే మరి తండ్రిని పోగొట్టుకుని కేవలం తల్లి పాలనలో మరి క్రమశిక్షణగా మెదులుతూ సేవాభావంతో మరి దళితులకు ఏర్పడుతున్న వివక్ష కానీ, సామాజిక పరంగా వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలను కానీ వాటన్నిటి కోసం చిన్నతనం నుండే పోరాటం చేయడం జరిగింది. అందరికీ నమస్కారం. ఎస్పెషల్లీ మెదక్ జిల్లా ప్రజలందరికీ కూడా బాబు జగ్జీవన్ రావు గారి 118వ జయంతి శుభాకాంక్షలు. మరి ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మహనీయులు ఎవరైతే ఉన్నారో మన భారత చరిత్రలో చిరకాలం నిలిచిపోయే మహనీయులు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళ జయంతి వర్ధంతి కార్యక్రమాలు అధికారికంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి దాంట్లో భాగంగా ఈరోజు మరి బాబు జగ్జీవన్ రావు గారి జీవిత చరిత్ర గురించి మనం చూసుకున్నట్టయితే కూడా మనందరికీ కూడా ఎంతో మోటివేషన్, ఇన్స్పిరేషన్ ఇచ్చే జీవిత చరిత్ర వారిది. సో వారికి సొంతం దేశ అత్యున్నత పొజిషన్, చాలా అట్టడుగు వర్గాల నుంచి వచ్చి అత్యున్నతమైన పొజిషన్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ వరకు ఆయన ఎదగడం అనేది అంటే సో ఎంతోమంది బడుగు బలైన వర్గాలు ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు ఒకవేళ అనుకున్నట్లయితే ఎంత పెద్ద పొజిషన్ కన్నా వెళ్ళగలుగుతారు అనేసి వాళ్ళందరికీ కూడా ఒక స్ఫూర్తి నింపిన వ్యక్తి మన బాబు జగ్జీవన్ రావు గారు. కర్నూలు టీజీవీ కళాక్షేత్రానికి రాష్ట్రంలోనే గుర్తింపు తెచ్చేలా అభివృద్ధి చేస్తామని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు. టీజీవీ కళాక్షేత్రం అధ్యక్షుడు పత్తి ఓబులయ్య కళారంగానికి గత కొన్నేళ్లుగా అందిస్తున్న సేవలను గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం కళారత్న బిరుదుతో పాటు హంస పురస్కారాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా అందుకున్నారని మాజీ ఎంపీ టీజీ వెంకటేష్ అన్నారు. నగరంలోని టీజీవీ కళాక్షేత్రంలో పత్తి ఓబులయ్యకు పౌర సన్మానం జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన టీజీ వెంకటేష్ మాట్లాడుతూ కళాకారులను నిరంతరం ప్రోత్సహిస్తామని చెప్పారు. కర్నూలు నగరాన్ని కులాలు, మతాలకు అతీతంగా అభివృద్ధి చేస్తున్నామని, సమాజంలో అందరూ బాగుంటే రాష్ట్రం బాగుంటుందన్నారు. పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి మాట్లాడుతూ రాయలసీమలో టీజీవీ కళాక్షేత్రం కేంద్రంగా నిరంతరం పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి మాట్లాడుతూ రాయలసీమలో టీజీవీ కళాక్షేత్రం కేంద్రంగా నిరంతరం సాంస్కృతిక నాటక ప్రదర్శనలు కొనసాగుతున్నాయని అన్నారు. వారు ప్రవేశపెడుతూ జనసేన అధ్యక్షుడు డాక్టర్ టీజీ వెంకటేష్ గారికి ఈరోజు నేను మీటింగ్కి రాలేనేమో అనుకున్నాను. రాకపోతే ఎంత మిస్ అయి ఉండేవాడినో ఇప్పుడు నాకు ఈ వేదిక చూస్తే అర్థమవుతుంది. టీజీ వెంకటేష్ గారి పేరు మీద
పాణ్యం నియోజకవర్గ గౌరవ ఎమ్మెల్యే శ్రీమతి గౌరవ చిత్తారెడ్డి గారిని సాధారణంగా సగౌరవంగా ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పెద్దలు గౌరవనీయులు టీజీ వెంకటేష్ అన్న గారికి, మిత్రులు, మీడియా సోదరులు అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. అందరూ అంటే నేను వాటేమంటే మతాలకు కులాలకు అతీతంగా మేము ముందుకు పోతున్నాం ఈ కళాక్షేత్రంలో. మరి ఆరోగ్యంగా ఉండే విధంగా చూసుకుంటున్నందుకు, మాకు అవార్డు మీద అవార్డు తీసుకుని వస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను దంపతులకు. 2025 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సృజనాత్మకత మనం శాశ్వతం కాదు, మనం చేసే పనులే శాశ్వతంగా ఉంటాయి. మనం అందుకే నేను ఎప్పుడు చెప్పేది, వీలైనంత వరకు చుట్టుపక్కల మనం మిత్రులతో అందరితో హ్యాపీగా ఉంటూ మంచి కార్యక్రమాలు చేస్తూ, చుట్టుపక్కల వాళ్ళు బాగున్నారంటే రాష్ట్రం ప్రాంతం బాగుంటుంది, ప్రాంతం బాగుంటుంది, రాష్ట్రం బాగుంటుంది, రాష్ట్రం బాగుంటుంది, దేశం బాగుంటుంది. మనం సడన్గా దేశం బాగుంటారన్న పోదు చుట్టుపక్కల ప్రాంతాల్లో మన వాళ్ళని, మన మిత్రుల్ని అందరినీ బాగా చూసుకుంటే అది ఆటోమేటిక్గా ఉంటుంది. సో ఒకటే ఆ కార్యక్రమంలో ఉన్నందుకు వారిని ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఇంకా కొన్ని అవార్డ్స్ తీసుకుని వచ్చి మన కళాక్షేత్రాన్ని స్టేట్లో నంబర్ 1 కళాక్షేత్రంగా తీసుకోబోతారని ఆశిస్తూ, ఈ గౌరవాన్ని తీసుకున్న ఓబ్లే గారికి, ఆయన గౌరవం కాదు మా అందరికీ గౌరవం తెచ్చిన ఓబ్లే గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఉగాది పర్వదిన సందర్భంగా గౌరవనీయులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నుంచి హంస అవార్డు, కళారత్న బిరుదు అందుకోవడం జరిగింది. ఇది చాలా సంతోషదాయకమైన విషయము. ఎందుకంటే ఉమ్మడి జిల్లాలో ఇంతకుముందు ఒకరిద్దరికి వచ్చింది, కానీ జిల్లా విడిపోయిన తర్వాత మొట్టమొదటిసారిగా మన కర్నూలుకే ఈ హంస అవార్డు రావడం ఎంతో సంతోషదాయకము. మరి ఈరోజు అభినందన సభలో పెద్ద ఎత్తున అన్ని సంస్థలు, సంఘాలు, మరి అలాతో పాటు మా కళాకారులు, మా అభిమానులు, మిత్రులు, బంధువులు అందరూ సమావేశమై ఒక పండుగలాగా ఈ అభినందన సభ జరిపినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషంగా ఉంది. ఈరోజు కళలకు, మన కళారంగానికి మన కర్నూలు పుట్టినిల్లుగా వెలుగొందుతూ ఉంది. పెద్దలు టీజీ వెంకటేష్ అన్న గారి ఆధ్వర్యంలో టీజీవి కళాక్షేత్రలో మనం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉగాది తెలుగు సంవత్సరం నాడు ఈ కళారత్న అవార్డు రావడం చాలా సంతోషదాయకం. అంతేకాకుండా పత్తి ఓబ్లయ్య గారు కూడా కళలకు, కళారంగానికి ఎంతో ప్రోత్సాహం ఇస్తూ ఉన్నారు. అంతేకాకుండా విద్యకు కూడా తను లెక్చరర్ అయ్యింది ఎంతోమంది పేద విద్యార్థులకు కూడా సహాయ సహకారాలు అందిస్తూ ముందుకెళ్తా ఉన్నారు. ఇప్పుడే మనం అంతా ఎన్నో కార్యక్రమాలు చేశారు అని ఆర్జ రామకృష్ణ వచ్చి. నల్గొండ పెద్దాపురం మండల కేంద్రంలో ఛత్రపతి శివాజీ ఫిల్లింగ్ స్టేషన్ భారీ మోసం. వాహనదారుడు బైక్లో 150 రూపాయల పెట్రోల్ కొట్టించుకోగా 100 పెట్రోల్ కొట్టిన సిబ్బంది. దీంతో పెట్రోల్ బంక్ ముందు ఆందోళనకు దిగిన వాహనదారులు. సార్ ఫీడ్ చేసుకుంటారా సార్? పెద్ద ఊరు హెచ్పి పెట్రోల్ బంక్ ఉంటుంది.
కన్సూమర్కి ఇబ్బంది అయింది. 2.04 లీటర్స్ ఉండాలి. ఒక దాంట్లో కరెక్టే ఉంది, ఒక దాంట్లో 200 ml. ఒక బాటిల్ తక్కువ వచ్చింది 200 ml. 200 పావు లీటర్కు 50 ml తక్కువ. పావు లీటర్ పోతుందా? ఓకే, ఇది ఓకే సార్. 200 ml మటుకు ఎంత అట్లెట్ ఆవిడ స్పాట్ 200 ml పెట్టి అక్కడ కూర్చుని మూత పెట్టుకుని ఎప్పుడు ఎట్లా ఎవరైతుంది వాళ్ళని పూసి పెట్టుకున్నాను ఏదైనా గోల్మాలి లేదంతా అందుకని ఆ వర్కర్లకి తిండి బిర్యానీ బీర్ ముక్కలు ఇస్తుంది. భారతీయ జనతా పార్టీ తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల సహా ఇన్ఛార్జ్ పొంగులేటి సుధాకర్ రెడ్డి మాట్లాడిన అంశాలు దేశవ్యాప్తంగా నరేంద్ర మోదీ నాయకత్వంలో బీజేపీ ఎన్డీఏ పరిపాలన ప్రభ వెలుగుతుంది. వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయాలు సాధించింది. మోదీ నాయకత్వంపై ప్రజల్లో ఆకర్షణ పెరుగుతుండటంతో ఆయనపై ప్రజాదరణను తగ్గించేందుకు కొన్ని ప్రతిపక్ష పార్టీలు ఉత్తర దక్షిణ అనే తప్పుడు ప్రచారం చేస్తున్నాయి, రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడుతున్నాయి. కర్ణాటకలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బీజేపీ గెలుస్తుంది. తమిళనాడులో రాజకీయ సమీకరణలు మారబోతున్నాయి. నేపథ్యం ఉత్తరం, దక్షిణం, ఈశాన్యం, పశ్చిమ అనకుండా వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొంది ఇప్పుడు తప్పనిసరిగా దక్షిణాదిలో ఎట్లయితే చెడ్డ ప్రచారం చేస్తున్నారో కొన్ని పార్టీలు మోడీ గారి యొక్క పాపులారిటీ, వారు చేస్తున్న మంచి కార్యక్రమాలు చూసి పాపులారిటీ పెరుగుతుంది. దక్షిణాదిలో కూడా ఇక్కడ భ్రష్టు పెట్టిన పరిపాలన తెలంగాణ, కర్ణాటక, అటు కేరళ, డిఎంకే, మరి తమిళనాడులో కూడా ఒక కరప్షన్ రాజ్యాలతో రాజ్యాంగ ఉల్లంఘనలు చేస్తూ ప్రజా వ్యతిరేక పాలన చేస్తున్న సందర్భంలో వీళ్ళు ఒక ఎమోషనల్ ఇష్యూస్ తీసుకొని భారతీయ జనతా పార్టీని, మోడీ గారి నాయకత్వాన్ని ఎదుర్కొనిపెట్టే ప్రయత్నం జరుగుతున్న సందర్భం. ఒకవైపు పార్టీని బలోపేతం చేసుకుంటూ ఎప్పుడు ఎన్నికలు వచ్చినా, ఈ తెలంగాణలో కూడా మార్పు కోరుతున్నారు ప్రజలు. కర్ణాటకలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బ్రహ్మాండమైన మెజార్టీతో అక్కడ భారతీయ జనతా పార్టీ గెలవబోతుంది. తమిళనాడులో కూడా సమీకరణలు మారిపోతున్నాయి. డిఎంకేని ఎట్టి పరిస్థితుల్లో రాబోయే ఎన్నికల్లో ఓడించాలని కృతనిశ్చయంలో ఉన్నటువంటి తమిళనాడు ప్రజలు యాంటీ డిఎంకే ఓట్లు చీలిపోకుండా మరి ఇవాళ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఎన్డీఏ అలయన్స్కి అందరూ కూడా కలిసి వచ్చేటట్టు మరి సంప్రదింపులు కూడా జరుగుతున్నటువంటి నేపథ్యం. ఏదేమైనా అలయన్స్ అనేది అధిష్టాన వర్గం తుది నిర్ణయం ఉంటుంది. రాష్ట్ర నాయకత్వంతో మాట్లాడి తమిళనాడులో కూడా ఆ కార్యక్రమం జరుగుతుంది. రకరకాల వార్తలు వస్తున్నాయి గత వారం రోజుల నుంచి. కానీ ఎన్నిక ప్రక్రియ అనేది ఒక సిస్టమేటిక్గా జరుగుతుంది. ప్రతి ఒక్కళ్ళం కూడా పార్టీలో డిసిప్లిన్ సోల్జర్స్, పార్టీ అనేది బాస్ మాకు. ఆ రకంగా అది అన్నామలై విషయంలో కానీ, నా విషయంలో కానీ, ఇంకెవరి విషయంలో కానీ వర్తిస్తుంది. ఇప్పుడు రకరకాల ప్రచారం డిఎంకే వాళ్ళే వాళ్ళ మీడియా ద్వారా ఇదైపోతుంది అదైపోతుందని కాంగ్రెస్ పార్టీ మరి వాళ్ళతో కూడా కలిసిపోయి ఈ రకంగా భారతీయ జనతా పార్టీలో ఒక గందరగోళం వాతావరణం సృష్టించడానికి ప్రయత్నం జరుగుతున్నటువంటి నేపథ్యం తమిళనాడులో కానీ ఇతర ప్రాంతాల్లో. అది కేవలం వాళ్ళ యొక్క కుటిల యత్నం, వాళ్ళ వృధా ప్రయాస తప్ప అందులో వాళ్ళు సాధించేది ఏముండదు. అటు మంచి గవర్నమెంట్తో, మంచి స్కీములతో, మంచి సుపరిపాలనతో ఇవాళ మరి బ్రహ్మాండంగా నరేంద్ర మోడీ గారు మూడోసారి ప్రధానమంత్రి అయిన తర్వాత కూడా వారు అనేక కార్యక్రమాలతో వస్తున్నారు. రేపు మదురై ల్యాండ్ అయి శ్రీలంక నుంచి రామేశ్వరంలో రైల్వే బ్రిడ్జ్ ఓపెనింగ్కి వస్తున్నటువంటి సందర్భం. అది ఆ కార్యక్రమాల్లో కూడా పెద్ద ఎత్తున అందరూ కూడా ఎన్డీఏ అలయన్సెస్ లీడర్లు కూడా కలుస్తున్నారు. అనేక పబ్లిక్ రిప్రజెంటేషన్ ఇవ్వడానికి ఇతర నాయకులు కూడా కలుస్తున్నారు. ఏదేమైనా ఇది మరి అటు ఆంధ్రప్రదేశ్, అటు తెలంగాణ, అటు తమిళనాడు, అటు కేరళ, ఇటు కర్ణాటక అన్ని రాష్ట్రాల్లో కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అటు సమగ్రాభివృద్ధి, ఆత్మనిర్భర్ భారత్ వైపు అడుగులేస్తూ మరి వికసిత్ భారత్ వైపు అడుగులేస్తున్నటువంటి సందర్భంలో అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ పరిస్థితి చూసే అది వక్ఫ్ మరి అమెండ్మెంట్ యాక్ట్ దగ్గర నుంచి అన్నీ కూడా ఒక మంచి సుపరిపాలన అందిస్తున్నటువంటి నేపథ్యం. పేద ముస్లింలకి ఉపయోగపడే వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ పైన కూడా దుష్ప్రచారం చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ, డిఎంకే, ఎంఐఎం, ఇతర పార్టీలు. కేవలం ఓటు బ్యాంక్ రాజకీయాల కొరకు చేస్తున్నారు. ఇవన్నీ కూడా ప్రజలు గమనించారు. తిరుచి దగ్గర గ్రామం వక్ఫ్ ప్రాపర్టీ డిక్లేర్ చేసిన నేపథ్యం. అట్లాంటి అనేక లక్షల ఎకరాలు మరి వాళ్ళ కబంధ హస్తాల నుంచి రిలీజ్ అయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి పేద ముస్లిం మహిళలకి, ముస్లిం సోదరులకి బెనిఫిట్ అయ్యే ఈ యాక్టు అందరూ కూడా సమర్థించాల్సిన పరిస్థితి ఉంది. దీనిపైన ఏదైతే దుష్ప్రచారం చేస్తున్నారో దాన్ని తీవ్రంగా ఖండిస్తూ దక్షిణాదిలో ఇంతెంత ఒడ్డుడంత అన్నట్టు భారతీయ జనతా పార్టీ బ్రహ్మాండంగా తెలంగాణతో సహా, కర్ణాటక, తమిళనాడుతో సహా, ఆంధ్రతో సహా
మరి అక్కడ ఎన్డీఏ అలయన్స్ ఆంధ్రప్రదేశ్తో అందరం బలపడే కార్యక్రమం ఇప్పుడు పుదుచ్చేరిలో కూడా ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది. బ్రహ్మాండంగా రాబోయే రోజుల్లో మరి భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభ వెలగబోతుంది నరేంద్ర మోడీ గారి నాయకత్వం. శ్రీ సీతారామచంద్ర స్వామి వారికి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు ముత్యాల తలంబ్రాలు సమర్పించిన సీఎం రేవంత్ రెడ్డి దంపతులు. గారు అలాగే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మొదలైనటువంటి పెద్దలంతా కూడా విచ్చేస్తూ ఉన్నారు. సరిగ్గా ముహూర్త సమయం. ఈ ముహూర్త సమయానికి మన రాష్ట్ర ముఖ్యమంత్రులు యనమల రేవంత్ రెడ్డి గారి ద్వారా వారి దంపతుల ద్వారా మనకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు ముత్యాల సమర్పణ జరుగుతూ ఉన్నది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున రాష్ట్ర అలాగే తిరుమల తిరుపతి దేవస్థానముల తరఫున దేవస్థానం చైర్మన్ గారు బిఆర్ నాయుడు గారు, అక్కడ ఉండేటువంటి వేద పండితులు మొదలైనటువంటి వారంతా కూడా ఈ ముహూర్త సమయంలో పట్టు వస్త్రాలను స్వామివారికి సమర్పిస్తూ ఉన్నారు. సరిగ్గా మన అభిజిన్ ముహూర్తం మనకు ఇంకా 3 నిమిషాల సమయం ఉన్నది. ఈ 3 నిమిషాల్లో మనకు వస్త్ర సమర్పణలు జరుగుతూ ఉన్నాయి. 11:58 అయింది. సరిగ్గా 12 గంటల సమయంలో ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ రాజరాజేశ్వర ఆలయంలో ఘనంగా శ్రీరాముని వివాహ వేడుకలను వేద పండితులు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ వేడుకల్లో వేములవాడ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ ఆది శ్రీనివాస్, ఆలయ ఈవో, జిల్లా కలెక్టర్, ఎస్పీ, స్థానిక ప్రజలు మరియు రాష్ట్రం నలుమూలల నుండి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. దేవ సర్వ కార్యేషు సర్వదా గజానన భగవానికి దేవి చ పార్వతి జగదంబా మాతాకి సీతారామచంద్ర స్వామినే నమః. మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్యదేవో భవ. అస్మిన్ లోక కళ్యాణార్థం కళ్యాణోత్సవ పూజాం అనుజ్ఞాం దాతుమర్హసి. త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, ఋషికేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, సంకర్షణాయ నమః, వాసుదేవాయ శుభే శోధనే మంగళముహూర్తే అర్ధపృథివ్యా యమోద్వీపే భారతవర్షే భరతఖండే నేనో దక్షిణి. ఒకటి ఉంది, ఏమిటండి? రాముడి కంటే గొప్పనైనటువంటిది ఏం చెప్పండి? రామనామం. రాముడి కంటే కూడా గొప్పమైనటువంటిది. ఎందుకంటే ఆ తారక మంత్రంలో ఉండే గొప్పతనం ఏమిటంటే ఒక్కసారి రామ 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 అంటే సహస్రనామాలకి పూజ చేసిన ఫలితం కలుగుతుందట. శ్రీరామ రామ 100, 100 × 2 200, 200 × 5 1000. కాబట్టి 1000 మార్లు సహస్రనామార్చన చేసిన ఫలితం మనకు రామనామం ద్వారా కలుగుతుంది. అందరూ కూడా ఒక్కసారి కేశవాయ స్వాహ, మాధవాయ స్వాహ, గోవిందాయ నమః, విష్ణవే నమః, మధుసూదనాయ నమః, విక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, లింగకృష్ణాయ నమః. ఎవరికి అక్షంత చల్లదండి, దయచేసి అందరూ కూడా కూర్చోవలసిందిగా కోరుచున్నాము. భక్తులకు ముఖ్యమైనది, దయచేసి ఎవరు కూడా అక్షంత చల్లదు, అందరూ కూడా కూర్చోవలసిందిగా కోరుచున్నామండి. కూర్చుంటేనే వెనుక వాళ్ళకు స్వామివారికి దయచేసి అందరూ కూడా కూర్చోవలసిందిగా కోరుచున్నాము. నమస్కారం చేయండి అమ్మా, ఒకసారి నమస్కారం
స్వీకార సిద్ధ్యర్థం నూతన ద్వితీయ యజ్ఞోపవీత ధారణం కరిష్యే. రామచంద్రమూర్తికి ఉపనయనంలో దశరథ మహారాజు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.